నెక్స్ట్ అభ్యసన నియమాల్లో ఫస్ట్ అభ్యసన ప్రధాన నియమాలు కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అభ్యసన అనుబంధ నియమాల గురించి చెప్పుకుందాం. సో అభ్యసన అనుబంధ నియమాలు అనేటివి దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. దాన్ని ద్వితీయ శ్రేణి లేదా గౌణ అభ్యసన నియమాలని కూడా అంటారనమాట. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి అంటే కాల వ్యవధి. కాల వ్యవధి అంటే ఏంటి అంటే టైం అనమాట, టైం టేకింగ్. ఏదైనా ఒక పని ఇచ్చినప్పుడు దాని పనికి ఫలితం అనేది కంపల్సరీ ఉంటుంది. ఏదైనా ఒక పనికి ఫలితం అనేది కంపల్సరీ ఉంటుంది అన్నమాట. ఫలితం లేదా ఫలిత బహుమతి అనేది కంపల్సరీ ఉంటుంది. ఏదైనా ఒక పని చేసినప్పుడు బహుమతి కోసమే కదండి. ఇప్పుడు ఏదైనా వర్క్ చేస్తున్నాం, మనం ఏదైనా జాబ్ చేస్తున్నాం, దాంట్లో వచ్చే శాలరీ కోసమే కదా. సో ఫలిత బహుమతి అనేది ఉంటుంది అనమాట. సో ఏదైనా నేర్చుకుంటున్నాం, దానివల్ల ఎగ్జామ్లో రాసి మంచి మార్క్స్ వస్తేనే కదా దానివల్ల ఫలితం, అట్లా అనమాట. పనికి ఫలిత బహుమతికి తక్కువ కాల వ్యవధి ఉండాలి అంటుండనమాట. తక్కువ కాల వ్యవధి ఉండాలి అంటుండు. దానివల్ల ఏం జరుగుతుందంట, అభ్యసన సామర్థ్యం అనేది పెరుగుతుందంట. అభ్యసన సామర్థ్యం అనేది పెరుగుతుందంట. ఎలా పెరుగుతుంది? ఇప్పుడు మనము క్లాస్ రూమ్లో చూసుకుందాం. క్లాస్ రూమ్లో ఏం చేస్తాం, మనము ఒక ఎస్టీ పెట్టినాం, ఒక స్లిప్ టెస్ట్ పెట్టిన తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా కరెక్షన్ చేసి విద్యార్థికి అందించాలి. ఏం చేసినాం, మనము ఎస్టీ పెట్టినాం అనమాట. విద్యార్థి ఏం చేసిండు అని ఎస్టీని పని అంటే ఏంటి, అతను ఎగ్జామ్ రాసిండనమాట. ఎగ్జామ్ రాసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ అనేది వెంబడే ఇవ్వాలన్నమాట. ఒకవేళ రిజల్ట్ అనేది వెంటనే ఇవ్వలేదనుకోండి, అతని అభ్యసన సామర్థ్యం ఏమవుతుంది అంటే అతనికి తెలియదు కదా, అతని అభ్యసన సామర్థ్యం గురించి తనకు తెలియదు కాబట్టి ఏమవుతుంది, అభ్యసనలో వెనుకబడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎగ్జామ్స్ పెట్టిన వెంటనే రిజల్ట్ ఇవ్వాలి. రిజల్ట్లో అతని యొక్క ర్యాంకింగ్ అనేది కూడా సెట్ చేసి పెట్టాలన్నమాట. దానికి తగ్గట్టు అందులో ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేసిండనుకోండి, అతనికి ఫలితంగా ఒక ఫలిత బహుమతి అనేది ఇవ్వాలన్నమాట. అది ర్యాంక్ అన్న కావచ్చు, గిఫ్ట్ అన్న కావచ్చు, లేకుంటే అప్రిషియేషన్ అన్న ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఏంటి, ఎగ్జామ్ కండక్ట్ చేసిన వెంటనే అతని రిజల్ట్ అనేది ఇవ్వాలన్నమాట. ఈరోజు ఎగ్జామ్ పెట్టి 2 నెలలకో 3 నెలలకో రిజల్ట్ అనేది ఇవ్వద్దు అనమాట. వెంటనే రిజల్ట్ ఇవ్వాలి. అప్పుడేంటి, అతని అభ్యసన అనేది వేగంగా జరుగుతుంది అని అర్థం అనమాట. సో అభ్యసన సామర్థ్యం పెరగాలంటే ఏంటి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/, కాల వ్యవధి. అంటే కాల వ్యవధి అనేది తక్కువగా ఉండాలి. అభ్యసన సామర్థ్యానికి కాల వ్యవధి విలోమానుపాతంలో ఉండాలన్నమాట. అభ్యసన సామర్థ్యం పెరుగుతుంది అంటే కాల వ్యవధి తగ్గుతూ ఉండాలన్నమాట. అట్లా ప్రేరణ గురించి తెలుసుకుందాం. ప్రేరణ అంటే ఏం లేదండి. ప్రేరణ అంటే అభ్యసన అనేది ఏదైనా ఒక విషయాన్ని నేర్పించడానికి మనం కొన్ని ప్రేరణలు అనేది కలిగిస్తాం. దానివల్ల ఉపయోగాలు నష్టాలు చెప్తాం. ఒకవేళ ప్రేరణ వల్ల అభ్యసన అనేది సమర్థవంతంగా జరిగితే అతనికి ఏమి ఇవ్వాలి, మనము గిఫ్ట్ ఇవ్వాలి. ఒకవేళ జరగలేదు, అభ్యసన సమర్థవంతంగా జరగలేదు, అప్పుడేమి ఇవ్వాలి, పనిష్మెంట్ ఇవ్వాలి. గుర్తుంచుకోండి, పనిష్మెంట్ అంటే ఏంటి, దండన. సో ఇక్కడ ఏమని చెప్తుండ్రు, తారండేకు చాలా ఇంపార్టెంట్ విషయం. దండన ద్వారా కూడా అభ్యసన సామర్థ్యం అనేది మెరుగుపడుతుంది అని చెప్తుండనమాట. ఒక విద్యార్థి ఎఫెక్టివ్గా పనిచేసినప్పుడు గిఫ్ట్ ఎలాగ ఇస్తామో, అతను సరిగా చేయలేనప్పుడు దండన కూడా ఇవ్వాలి. దండన కూడా అభ్యసన సామర్థ్యాన్ని పెంచుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే మళ్ళీ మా మేడం కొడుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఆ విద్యార్థి ఏం చేస్తాడు, చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడనమాట. దండన కూడా బహుమతులు అభ్యసనాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తాయో, అభ్యసన సామర్థ్యాన్ని పెంచడానికి ఏ విధంగా ప్రోత్సహిస్తాయో, దండన కూడా అదే విధంగా అభ్యసన సామర్థ్యాన్ని పెంచడానికి ప్రోత్సహిస్తుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే థాండైక్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సారూప్య నియమం అంటే ఏంటి అంటే ఒక అంశానికి ఇంకొక అంశానికి లింక్ ఉండడం.
ఓకేనా. ఇప్పుడు ఈ ఫస్ట్ క్లాస్లో చదువుకున్న అంశం సెకండ్ క్లాస్లో కూడా ఉండడం అనమాట. సో ఏంటి ఇక్కడ ఫస్ట్ క్లాస్ అనుకోకండి, 8th క్లాస్లో సూక్ష్మజీవుల గురించి తెలుసుకుంటారనమాట. 6th 7thలో సూక్ష్మజీవుల గురించి తెలుసుకుంటారు. అది 8th వచ్చే వరకు సూక్ష్మజీవుల గురించి డీటెయిల్గా చెప్తారనమాట. ఫస్ట్ క్లాస్లో ప్లస్ నేర్చుకున్న వ్యక్తి, ప్లస్ మైనస్లో నేర్చుకున్న వ్యక్తి ఇంటూ, డివైడెడ్ బై ఇట్లా నేర్చుకుంటాడు అనమాట. అంటే ఫస్ట్ క్లాస్లో ప్లస్ మైనస్ నేర్చుకుంటాడు, తర్వాత ఇంటూ డివైడెడ్ బై సెకండ్ క్లాస్లో నేర్చుకుంటాడు అనమాట. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి అనమాట. ఇక్కడ ప్లస్ మైనస్ చేసిన వ్యక్తి ఇంటూలో కూడా ప్లస్ చేయాల్సి ఉంటుంది, డివైడెడ్లో కూడా మైనస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్లస్ నేర్చుకున్న వ్యక్తి ఇంటూ చేసిన తర్వాత ఆ అంకెలు నేర్చుకొని ప్లస్ చేస్తేనే కదా మనకు ఒకటి సొల్యూషన్ వచ్చేది. డివిజన్ అంటే అన్నప్పుడు ఎలా చేస్తారు, దాన్ని మైనస్ చేసుకుంటూనే కదా డివిజన్ చేయడం. అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ కలిగి ఉండడం అనమాట. సూక్ష్మజీవుల గురించి తెలుసుకున్న వ్యక్తి 8th క్లాస్లో సూక్ష్మజీవుల గురించి తెలుసుకున్న వ్యక్తి 8th క్లాస్లో ఏమంటారు, మైక్రోబయాలజీ ఉంది కదా, మైక్రోబయాలజీ అంటారు కదా. మైక్రోబయాలజీ తెలుసుకున్న వ్యక్తి MSc లెవెల్లో కూడా మైక్రోబయాలజీ గురించి డెప్త్గా తెలుసుకుంటాడు. ఓకేనా. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం తెలుసుకున్న వ్యక్తి MScకి వచ్చే వరకు డెప్త్గా తెలుసుకుంటాడు అనమాట. నెక్స్ట్ సామీప్యతా సూత్రం. సామీప్యతా సూత్రం అంటే ఏంటి అంటే ఒక విషయానికి ఇంకొక విషయం అనుబంధంగా ఉండడం. నెక్స్ట్ సంబంధిత సూత్రం. సంబంధిత సూత్రం అంటే ఏంటి, ఒక నేర్చుకోవడానికి ఏదైనా ఒక అంశం ఉందనుకోండి, దాంట్లో సన్నిహిత అంశాలు అనేటివి ఉండాలన్నమాట. ఏదైనా ఒక అంశం నేర్చుకున్నప్పుడు దాంట్లో అభ్యసన అనేది వేగంగా జరగాలి అంటే దానికి సంబంధించిన అంశాలు అంటే ఎగ్జాంపుల్స్ అనేటివి ఎక్కువగా ఇవ్వాలన్నమాట. ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ఇస్తూ బోధన జరపాలన్నమాట. అలా జరిపితే దాన్ని సంబంధిత నియమం లేదా సూత్రం అని అంటారనమాట. నేర్చుకునే అంశానికి సన్నిహిత విషయాల ద్వారా, అంటే నేర్చుకునే అంశం ఏదైతే ఉంటుందో దాని సన్నిహిత విషయాలు, అవి ఎగ్జాంపుల్స్ అన్న కావచ్చు, లేకుంటే ఇంకేమైనా కావచ్చు. సన్నిహిత విషయాలు ఎక్కువగా ఇస్తే అప్పుడు అభ్యసన అనేది సమర్థవంతంగా జరుగుతుందన్నమాట. ఇంకా దీంట్లో ఇంకా ఏమి ఉంటాయంటే ఇంకా ఉన్నాయి దీంట్లో 4, 5. నెక్స్ట్ పాక్షిక చర్య. ఇది ఎన్నోది 6th అనమాట. పాక్షిక చర్య అంటే ఏంటి అంటే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు దాన్ని ఏం చేయాలి, అర్థవంతమైన భాగాలుగా విడగొట్టాలన్నమాట. అర్థవంతమైన భాగాలుగా విడగొట్టాలి. సో విడగొట్టాలి అంటే ఇట్లా డివిజన్ చేసుకోవాలి. డివిజన్ ఉందా, ఇట్లా డివిజన్ చేసుకోవాలన్నమాట. ఏదైనా పాక్షిక చర్య అంటే అర్థవంతమైన భాగాలుగా విడగొట్టినప్పుడు ఏం జరుగుతుంది, కొత్త విషయాలపై ప్రతిస్పందన అనేది ఏర్పడుతుంది అనమాట. సో బోధన అనేది మంచి పద్ధతిలో జరుగుతుంది అని అర్థం అనమాట. ఇతను థారండైక్ చెప్పిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బోధన అనేది జరగాలంటే, సమర్థవంతంగా జరగాలంటే టాపిక్ వైజ్గా డివైడ్ చేయాలి. టాపిక్ వైజ్గా డివైడ్ చేసి ఏ టాపిక్ ఇంపార్టెంటో అది ఫస్ట్ చదివించాలి అని చెప్తాడనమాట. సో అర్థవంతమైన భాగాలంటే దాన్ని టాపిక్ లాగా 1, 2, 3, 4 టాపిక్స్ లాగా డివైడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, దీంట్లోనే ఇంకొకటి ఉంది మా పేపర్లో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బహుళ ప్రతిస్పందన. ఇది 7th వన్. 7th వన్లో ఏం జరుగుతుంది, ఒక ప్రేరణకు ఏదైనా ఒక అంశానికి అనేక ప్రతిస్పందనలు వస్తాయి, చాలా ప్రతిస్పందనలు వస్తాయి అన్నమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది, అభ్యసన ఇక్కడ ఏమవుతుందంటే అంశం అనేది ఇక్కడ అంశానికి అనేక ప్రేరణలు అంటే అనేక ప్రతిస్పందనలు, ఒక ప్రేరణ ద్వారా ఒక అంశం నేర్చుకున్నాడు, దానికి అనేక ప్రతిస్పందనలు వచ్చినాయి అనుకోండి, అభ్యసన సన్నివేశం అనేది సన్నగిలుతుందన్నమాట. విషయం అభ్యసన వేగం అంటే అనేక ప్రతిస్పందనలు, అంటే ఒకదానికి అనేక ప్రతిస్పందనలు ఉన్నాయనుకోండి అభ్యసన సామర్థ్యం అనేది తగ్గుతుంది అని చెప్తున్నా అనమాట. బహుళ ప్రతిస్పందన, ఒకదానికి ఎక్కువ ప్రతిస్పందనలు ఉంటే అభ్యసన సన్నివేశం అనేది తగ్గుతుందన్నమాట. సో విషయ అభ్యసనం అనేది అభ్యసన వేగాన్ని తగ్గిస్తుంది అని చెప్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే విషయ అభ్యసనం
విషయ అభ్యాసం అనేది అభ్యసన వేగాన్ని తగ్గిస్తుంది. బహుళ ప్రతిస్పందనలు అనేటివి అభ్యసన సన్నివేశాన్ని తగ్గిస్తాయి అని చెప్తుండనమాట ఇక్కడ. ఓకేనా, ఇదండి ఇవాల్టి థార్న్డైక్ వివరించిన అభ్యసన నియమాలు. సో ఇది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.